మా అత్తగారు మా పెళ్ళికి ఒక గుంపు తెలియని వ్యక్తులను ఆహ్వానించారు. ఇప్పుడు వారిని రమ్మని చెప్పకపోతే తనకు చాలా అవమానకరంగా ఉంటుందని నాకు చెప్పారు. పెళ్లి ఖర్చుల్లో తమరి ఇండుపొ నేనే భరిస్తున్నాను. కాని మా అత్తగారు మాత్రం తానే ఇక్కడ బాస్ అన్నట్లు ప్రవర్తిస్తారు. ఇది చిన్న విషయాలతో మొదలైంది. నా వ్యాక్సీల్స్ ఎలా ఉండాలో ఆమె నిర్ణయించాలనుకున్నారు. చివరికి నా కాబోయే భర్త ఆ రోజు ఒక ప్రత్యేకమైన వెడ్డింగ్ కలెక్షన్ లోషన్ వాడాలని డిమాండ్ చేశారు. మేము చర్చికి బదులుగా ఔట్డోర్ వేదికను ఎంచుకున్నందుకు ఆమె పెద్ద రచ్చ చేశారు. కాని ఆ తర్వాత విషయాలు మరింత తీవ్రమయ్యాయి. మమ్మల్ని అడగకుండానే మేము ఎప్పుడూ చూడని దూరపు బంధువులకు మా సేవ్ ది డేట్స్ కార్డులను పంపించారు. మేము ఆమెను పట్టుకున్నాక ఆమె క్షమాపణ చెప్పలేదు. ఈ వ్యక్తులు చాలా ముఖ్యమైనవారని, వారికి ఇప్పటికే హోటల్ వివరాలు పంపించానని చెప్పారు. ఇప్పుడు వారిని రమ్మని చెప్పకపోతే తనకు చాలా అవమానంగా ఉంటుందని నాకే చెప్పారు. మేము ఒప్పుకోవాలని, తన చనిపోయిన తల్లిదండ్రుల పేరు చెప్పి మమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేశారు. నా కాబోయే భర్త సాధారణంగా ఎవరితోనూ గొడవపడడు. కాని చివరికి అతనికి సహనం నశించింది. ఆయన ఇద్దరు తల్లిదండ్రులకు ఒక స్పష్టమైన మెసేజ్ పంపాడు. ఈ వ్యక్తులకు ఆహ్వానం లేదు. ఇకపై ఈ విషయం గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. దానికి ఆమె స్పందన ఏమిటో తెలుసా? మేము గతంలోనే దీనికి అంగీకరించామని అబద్ధం చెప్పారు. కాని అలాంటి సంభాషణ అసలు జరగలేదు. క్షమాపణ లేదు, కేవలం మమ్మల్ని తప్పుగా చిత్రీకరించడమే. అదృష్టవశాత్తు ఆ తెలియని వ్యక్తులు రాలేదు మరియు పెళ్లి చాలా అద్భుతంగా జరిగింది. కానీ మా మామగారు మాత్రం తన స్పీచ్లో మా గెస్ట్ లిస్టు చాలా సెలెక్టివ్గా ఉందని, మాపై వ్యంగ్యంగా మాట్లాడకుండా ఉండలేకపోయారు. ఆ రోజు ముగిసిపోయిందని నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు పెళ్లి ప్లాన్ చేసుకుంటున్నట్లయితే నా సలహా ఒక్కటే, మీ సరిహద్దులను ముందే నిర్ణయించుకోండి, లేదంటే మీ అత్తమామలే మీకోసం సరిహద్దులు నిర్ణయిస్తారు.